తెలంగాణకు ఎవరి మీద పోరాడారు, ఎవరి మీద పోరాడారు అదో చరిత్ర అందరికీ తెలిసినటువంటి చరిత్రే. దాని మీద ఎవరు ఎంతవరకు సహకరించారు, ఒక ఓటు రెండు రాష్ట్రాలని ఎవరు వెనక్కిపోయారు, అద్వానీ ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మోడీ ఏమన్నాడు, అదొక చర్చ. తలుపులు మూసి ఇచ్చారు, ఇలాంటి తల్లిని చంపి బిడ్డని తల్లిని చంపారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంది, నేను దాని గురించి చెప్పట్లా. ఎందుకంటే అది కూడా చర్చ ఉంది, అదొక చర్చ చేస్తే అంటే ఆయన ఎక్కడో ఇష్టం లేదు అనేటువంటి భావన కూడా ఉంది. నేనేమంటే అది కాదు, తెలంగాణ తల్లికి సంబంధించినట్టు ఒక చర్చ నడుస్తుంది. దాని మీద సరే కవులు కళాకారులు అందరూ వాళ్ళ రియాక్షన్ చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ మూవ్మెంట్ లో స్టార్ట్ చేసినప్పుడు తను ఒక ఆకారంతో తెలంగాణ విగ్రహం స్థాపించింది, తెలంగాణ తల్లి అని. అంతకుముందు దిస్ ఇస్ సింబాలిక్ స్టాచ్యూ. అది ఒకటేంటంటే పబ్లిక్ యూనిఫైయింగ్ ఫోర్స్, అందరినీ పబ్లిక్ ని ఒకటే తేవాలి, తెలంగాణ చిహ్నం ఉండాలి అని కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు 1913లో స్టార్టింగ్ ఈ తల్లులు క్రియేట్ చేసాడు. అప్పుడు అప్పుడు ఆంధ్ర మాత అని క్రియేట్ చేశారు 1913లో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అందరూ మద్రాస్ నుంచి సెపరేట్ కావాలని అప్పుడు అది క్రియేట్ చేసి ఆంధ్ర మాత అయింది. ఆ తర్వాత 1986లో ఎన్టీ రామారావు గారు వచ్చి తెలుగు తల్లి అని తను క్రియేట్ చేశారు. ఒక ఆకారంతో, ఒక మంచి జ్యువెలరీ తోటి, ఒక గుడ్ లుకింగ్ లేడీ తోటి, ఒక భారత్ మాత కాన్సెప్ట్ లో వెళ్ళారు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చాక కూడా తను కూడా ఒక ఒక గుడ్ లుకింగ్ పర్సన్ గా, ఒక తెలుగు తల్లి అంటే ఒక హుందాలో ఉండాలి, బంగారం ఉంది, కిరీటం ఉంది, చేతిలో మనకు మొక్కజొన్నలు పెట్టుకొని తను ఒక ఆకారం క్రియేట్ చేశారు. తను అప్పుడు కూడా దాసరెడ్డి గారు చాలా మంది కూర్చొని మాట్లాడు, ఊరికేనే క్రియేట్ చేయలేదు అది. అప్పుడు కూడా చాలా డిస్కషన్స్ అయింది. తను ఒక ఫిగర్ వచ్చేసారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు, పవర్ లో వచ్చారు. తను అది బాగాలేదు, తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలి అంటే. కాబట్టి ఇట్ ఈస్ అండ్ బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అంటూ ఇది మనకు తను ఒక కాన్సెప్ట్ లో ముఖ్యమంత్రి గారు వచ్చారు. కానీ ఆ తెలంగాణ తల్లి బాగుంది బాగాలేదని అనలేము. తెలంగాణలో ప్రాంతాల్లో రకరకాలుగా మనకు బట్టలు కల్చర్, రకరకాలుగా మనకు డ్రెస్సింగ్ టైప్ ఉంటుంది. మనకు మహబూబ్నగర్ పోతే ఒక టైప్ ఉంటుంది, కరీంనగర్ ఒక సైడ్ ఉంది. ఒకప్పుడు చాలా మంది కొంగు కూడా వేసుకునేవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో, పర్టికులర్లీ రూరల్ ఏరియాస్. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏంటంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా దే వాంటెడ్ టు హ్యావ్ దేర్, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వాళ్ళ అథారిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వాళ్ళ చిన్న. ఇంకోటి ఏంటంటే లీగలైజ్ చేశారు తను ఒక కాన్సెప్ట్, గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసి దిస్ షుడ్ బి ద తెలంగాణ తల్లి అని ఒక విజువలైజ్ చేశారు. కాబట్టి ఎవరు ఆలోచన చేసినా కూడా తెలంగాణ తల్లి ఒక చిహ్నం పెట్టారు. ఇది సింబాలిక్ చిహ్నమే. దాంట్లో గ్రీన్ శారీ కట్టుకున్నా, పింక్ శారీ కట్టుకున్నా తెలంగాణ తల్లేది. ఎంత ఏ ప్రాంతంలో తల్లే. ఇంకా ఇది ఆలోచన చేసుకోవాలి. ప్రజలు కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చకపోదు. ఒకటి ఏంటంటే మనం 2014 నుంచి మనకు అలవాటు అయింది, ఒక చిహ్నం చూసింది పింక్ కలర్ శారీ ఇట్లా క్రిటం పెట్టుకొని, ఇంకో పాటలు జై జై హే తెలంగాణ ఒకటి అలవాటు అయిపోయింది. అందరూ ఇని తెలంగాణ మూవ్మెంట్ లో మొత్తం అది పాపులర్ అయిపోయింది. కాబట్టి ఒక ఫిగర్ మనం చూసాము, అదే తెలంగాణ తల్లి అనుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాడు, అది కాదు, ఇది దట్ ఇస్ నాట్ కరెక్ట్, తెలంగాణ తల్లి కాదు, ఇది షుడ్ బి తెలంగాణ తల్లి అని. రేపొద్దున ఈ గవర్నమెంట్ గా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఏం ఆలోచన చేశారు చూడాలి. రైట్. సీతారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సీతారెడ్డి గారు, బీఆర్ఎస్ అంటే ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఉద్యమ సమయంలో రూపొందించారు. సరే, అంతకుముందు కూడా కొన్ని విగ్రహాలు నమూనాలు కూడా ఉన్నాయి, ఆవిష్కరించినవి. ఆలేరు ఆ ఏరియాలో ఆవిష్కరించినవి కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అంటే విజయశాంతి ఒక రకంగా ఆనాడు పార్టీ పెట్టుకుని ఒక రకంగా, లేదంటే కేసీఆర్ గారు ఒక రకంగా, అలాంటి ఆయా వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా సాధారణ మహిళా రూపంలో మధ్యతరగతి మహిళలాగా ఉండాలి, శ్రామిక మహిళలాగా ఉండాలి, అంటే బహుజన మహిళలాగా ఉండాలి అనేటువంటి ఆలోచన నుంచి ఇందాక గౌరీ గారు అంటే ఎవరి ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు చేశారు. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది అఫీషియల్ అనేటువంటి పద్ధతుల్లో అటు గేయం కానీ ఇటు